హాయ్ అండి. నా పేరు షబీర్. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే గనక మనకి ఇప్పుడు గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే జీహెచ్ఎంసీలో వితిన్ ఓఆర్ఆర్ లానా ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని జీహెచ్ఎంసీలో కలపబోతున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిపితే కనుక మన పాపులేషన్ అరౌండ్ 2 crores వరకు అవ్వబోతుందన్నమాట. ఇక్కడ ఏదైతే ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీలో కలుపుతారో ఔట్‌స్కట్స్ అనేవి ఏంటంటే మీకు నెక్స్ట్ ఓఆర్ఆర్ టు త్రిబుల్ ఆర్ అనేది ఏంటంటే ఎమర్జింగ్ ఏరియాస్ కింద వస్తాయి, లొకేషన్స్ కింద వస్తాయి అన్నమాట. మనకి గ్యారంటీగా ఏంటంటే ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ వచ్చే స్కోప్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకుంటారో ఎవరైతే ఫ్యూచర్లో 5 years 10 years లోపే హౌసింగ్ కనుక కట్టుకోవచ్చు వాళ్ళకి కూడా ఐటీ హబ్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. 30 minutes 40 minutesలోనే మీరు ఓఆర్ఆర్ బయట నుంచి కనుక రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు బడ్జెట్ కనుక చూసుకుంటే అక్కడ అరౌండ్ మనకి ఒక 10-12,000 నుంచి ఒక 25,000 మధ్యలోనే ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో దొరుకుతుంది ప్లాట్స్ అనేవి. ఇక్కడ కనుక మనం తీసుకుంటే కనుక రేపు పొద్దున్న ఈజీగా మనం హౌస్ కట్టుకొని కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ రేపు పొద్దున్న ఒక 600 square yards తీసుకుంటే కనుక అపార్ట్మెంట్కి కానీ దేనికైనా ఇది గ్యారంటీగా అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సిటీ మీద చూసుకుంటే కనుక చాలా లోడ్ అనేది ఎక్కువ పడుతుంది సిటీ మీద. ఎందుకంటే సిటీలో హెవీ వెహికల్స్ అయిపోయి ఎక్కువ పాపులేషన్ ఉన్నారు. దానివల్ల పొల్యూషన్ ప్రాబ్లం కానీ కానీ ఎక్కువ ఉంది మనకి. దాని గురించి ఏంటంటే ఇప్పుడు అందరు కూడా అవుట్స్కట్స్ వైపే చూస్తున్నారు. ఏదైతే రింగ్ రోడ్ బయట తక్కువలో దొరుకుతుందో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని రేపు పొద్దున హౌస్ కానీ విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ ఏదో ఒకటి ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. ఇందులో బెస్ట్ లైన్స్ ఏంటంటే మనకి గచ్చిబౌలి తీసుకుంటే గచ్చిబౌలి నుంచి మనకి తక్కువ బడ్జెట్లో మనకి రేపు పొద్దున ఒక 30-40 minutes డ్రైవ్లో కనుక వచ్చే ప్రాంతాలు కనుక చూసుకుంటే శంకర్పల్లి ఒకటి వస్తుంది, శంకర్పల్లి టౌన్ ఒకటి వస్తుంది. అక్కడ చూసుకుంటే కనుక మన అరౌండ్ 30,000-40,000 మధ్యలో స్క్వేర్ యార్డ్ నడుస్తుంది అనమాట. అక్కడ ఇప్పుడే మనం హౌస్ కట్టుకునేలాగా ఉంది ఆ ఏరియా. దాని తర్వాత శంకర్పల్లి దాటిన తర్వాత మెహతాబ్ ఖాన్ కూడా మధ్యలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా హౌసింగ్ అనేది మనకి రాబోతుంది. నెక్స్ట్ రోడ్డు కూడా ఎక్స్పెన్షన్ కనుక అయితే కనుక నెక్స్ట్ చూసుకుంటే బెంగళూరు హైవే ఏంటంటే కమర్షియల్గా డెవలప్ చేద్దామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ కూడా డిసైడ్ అయ్యింది. అందుకని ఇక్కడ ఆల్రెడీ మనకి 1000 acresలో రేవంత్ రెడ్డి గారు మనకి మెడికల్ టూరిజం సిటీ అని చెప్పి ఒకటి ఇవ్వబోతున్నారు. అక్కడ ఏంటంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఒకే దగ్గర వచ్చి మనకి ఏదైతే ఫారిన్ కంట్రీస్ ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఏదైతే మెడికల్ టూరిజం గురించి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే దగ్గర వైద్యం అందేలాగా వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళంతా కూడా సిటీలోకి వచ్చి ఈ ట్రాఫిక్లో దాంట్లో ఉండకుండా హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ప్రతి పార్ట్కి సంబంధించిన హాస్పిటల్స్ అనేవి అక్కడ ఉండబోతున్నాయి ఫ్యూచర్లో. అందుకని చెప్పి ఏంటంటే ఆ బెంగళూరు హైవే కూడా ఆటోమేటిక్గా మనకి డిమాండ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అది కూడా ఎయిర్ కనెక్టివిటీ ఉండవు. నెక్స్ట్ ఏంటంటే గచ్చిబౌలికి కూడా 30 minutes ఉండవు. నెక్స్ట్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండడం వల్ల ఏంటంటే ఇది ఈజీగా మనకి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్ టు జడ్చర్ల వరకు మన కంపెనీస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో కనుక చూసుకుంటే షాద్నగర్ కూడా పెద్ద టౌన్ అవ్వబోతుంది కాబట్టి షాద్నగర్కి బయట ఎక్స్పెండ్ అవుతుంది, లానా ఎక్స్పెండ్ అవుతుంది. అందుకని ఏంటంటే ఇక్కడ కూడా మైహమ్ గ్రూప్ వాళ్ళు 4,000 acres ల్యాండ్ తీసుకోవడం జరిగింది. కనహావలో ఆల్రెడీ 1,400 acresలో టౌన్షిప్ అనేది ఉందన్నమాట. చేగూరులో ఉంటుంది అది. తిమ్మాపూర్ నుంచి రైట్ సైడ్ వెళ్తే చేగూరు అని ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం కమింగ్ టు శ్రీశైల హైవే చూసుకుంటే కనుక శ్రీశైల హైవేలో మనకి ఫార్మాసిటీకి అని చెప్పి మనకు ఆల్మోస్ట్ 10,000 to 19,000 acres మధ్యలో ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద టౌన్షిప్ని ప్లాన్ చేయబోతున్నారు. అక్కడ కూడా కొన్ని ఫార్మా క్లస్టర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అక్కడ కూడా ఏంటంటే ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అప్ టు కందుకూరు వరకు మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట విల్లా ప్రాజెక్ట్స్. అక్కడ నుంచి కూడా పబ్లిక్ చాలామంది సిటీకి అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఫ్యూచర్లో మనకి డిమాండ్ ఉన్న హైవేస్ కింద ఇవి మారబోతున్నాయి అన్నమాట. అలాగే ముంబై హైవే తీసుకుంటే కనుక ముంబై హైవేలో కొద్దిగా ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇస్నాపూరు ఇటు సైడ్ కనుక చూసుకుంటే పాష్మేలార్ ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా ఉంది. మన కంది నుంచి కూడా అక్కడ కూడా రెసిడెన్షియల్గా మనకి డెవలప్ అయ్యే స్కోప్ కూడా కనిపిస్తుంది అనమాట. మీరు ఫ్లెక్సిబిలిటీ బట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే కనుక ఆ హైవేని మీరు చూస్ చేసుకోవచ్చు. ఏ హైవేకి ఉన్న డిమాండ్ ఆ హైవేకి ఉంది. ఒక హైవేలో ఎయిర్పోర్ట్ ఉంది, ఒక హైవే సిటీకి నుంచి కనెక్టివిటీ ఉంటుంది, ఒక హైవే ఐటీకి కనెక్టివిటీ ఉంటుంది, ఒక హైవే మన ఇంకో క్యాపిటల్కి వెళ్తుంది. విజయవాడ హైవే చూసుకుంటే కనుక మన ఆంధ్ర క్యాపిటల్కి వెళ్తుంది. అలాగే ఏంటంటే ఏ హైవే ఫెసిలిటీస్ ఆ హైవేలో
ఉన్నాయి. అందుకని చెప్పి ఏంటంటే హైదరాబాద్ అనేది గ్లోబల్ మార్కెట్ ఇది. 360 డిగ్రీస్ మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఏంటంటే సిటీ అనేది ఎప్పటికీ డెడ్ ఎండ్ అంటూ అవ్వదండి. ఇది కంటిన్యూగా ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది కూడా పాపులేషన్ అనే వల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి మన లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక 5 lakhs యాడ్ ఆన్ అవుతున్నారు సిటీలో. అందుకని ఏంటంటే పాపులేషన్ అనేది పెరుగుతుంది, కానీ పాపులేషన్ అనేది తగ్గడం అనేది హైదరాబాద్ హిస్టరీలోనే లేదు ఇప్పటి వరకు. ఏ మూమెంట్లో కూడా పాపులేషన్ అనేది తగ్గలేదు, రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ దాకా మనకి సిటీ విస్తరిస్తుందో, ఇప్పుడు హైదరాబాద్ సిటీ అని మనం చెప్పుకుంటున్నామో, నెక్స్ట్ హైదరాబాద్ సిటీ ఏంటంటే ఓఆర్ఆర్ టు RRR అనమాట. ఈ కమింగ్ 10 yearsలో ఈ మధ్యలోనే ఒక సిటీ ఫామ్ అవబోతుంది అనమాట. ఇక్కడే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా, ఐటీ ఇవన్నీ కూడా ఏంటంటే ఓఆర్ఆర్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే దీనికి కంపల్సరీగా డిమాండ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఎవరు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక తక్కువ బడ్జెట్లో గ్యారంటీగా వాళ్ళకి రిటర్న్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయన్నమాట. సిటీలో చూసుకుంటే కనుక పాపులేషన్ లోడ్ కానీ, ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉంటున్నాయి. అందుకని అందరు కూడా ఇప్పుడు అవుట్స్కట్స్ వైపు మొగ్గు చూపుతున్నారనమాట. మెల్లిమెల్లిగా పబ్లిక్ కూడా కమింగ్ 1-2 yearsలోనే ఒక అవుట్స్కట్స్లో హౌసింగ్ అనేది వస్తుంది గ్యారంటీగా. అక్కడ హౌసెస్ అనేవి కూడా మెల్లిగా ఫామ్ అయితే కనుక అది కూడా ఒక సిటీ అవ్వడం జరుగుతుంది అనమాట గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షబీర్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కాల్ చేయగలరు. నా నంబర్ వచ్చి 9985054001. రిపీట్ 9985054001. థ్యాంక్ యూ సో మచ్.